ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ నృసింహ సరస్వతే నమ. శ్రీ గురుచరిత్ర 17వ అధ్యాయము. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు. నాయన, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినటంలో నీకు, అది వినిపించటం వలన నాకు ప్రీతి కలుగుతుంది. శ్రీగురుని భక్తుల పాలిట కామధేనువు, కల్పవృక్షము అయిన శ్రీ గురుచరిత్ర చెప్తాను విను. శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తకంగా చాతుర్మాసం చేశారు. అది వినగానే నామధారకుడు నమస్కారం చేసి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానము ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకోవడం ఎందుకు అని అడిగాడు. అప్పుడు సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు, త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చెయ్యలేదా? మహాత్ములు తీర్థయాత్ర చెయ్యటము, తపస్సు చేయటము, భిక్షమెత్తటము భక్తులను ఉద్ధరించటానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పటానికి మాత్రమే చేస్తారు. అలాగే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహమే శ్రీగురుడు కాలగతిలో మరుగునబడిన ఉత్తమ తీర్థాలనన్నింటినో తిరిగి ప్రకటన చేయటానికి తీర్థయాత్రలు చేశారు. కేవలము లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవటానికి ఆయన కొంతకాలం గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడయింది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కణ్వశాఖీయుడు, మహాపండితుడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావటంతో చదువు ఏమాత్రం రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వలన అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు. ఉపనయనం చేసిన 1 సంవత్సరానికి మేనమామ కూడా మరణించటంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఓరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నువ్వు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మ వ్యర్థము. విద్యావంతుడు, వయసులో చిన్నవాడైనా అతడు ఎక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట ఉండి అతనికి కీర్తి గౌరవము లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు. అందువలన అతడు వయోవృద్ధులకు కూడా పూజానీయుడే. విద్యలేనివాడు, వయసులో పెద్దవాడైనా అతడిని ఎవరూ ఆదరించరు. విద్యలేని నువ్వు పశువు కంటే హీనము అని హేళన చేసేవారు. అతడు అందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పింది నిజమే, కానీ నేనేం చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చెయ్యలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నువ్వు భిక్ష చేసుకొని బ్రతకటానికి కూడా పనికిరావు, నీ వలన వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. ఇలా 3 రోజులు గడిచిన ఆ తల్లి దర్శనమియ్యకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల దగ్గర పెట్టి, అమ్మా, నువ్వు కూడా నన్ను అనుగ్రహించకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటే ప్రాణాలు విడుస్తాను అని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతనికి కలలో కనపడి, నాయన, నాపై అలగవద్దు. కృష్ణానదికి పడమర తీరాన ఉన్న మేడి చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరసు మీద తమ చెయ్యి ఉంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలదయింది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. శ్రీ గురుచరిత్ర 17వ అధ్యాయం సంపూర్ణం.